యేసయ్య నీ కొరకు ఏం చేశాడో చెబితే చివరి 3 అధ్యాయాలు నువ్వు యేసు కొరకు ఏం చేయాలో చెప్తాయి. ఇంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో రాయబడిన ఈ సత్యం, ఎఫెసీ పత్రిక అనే ఈ పత్రిక ఎఫెసీ సంఘానికి, ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘ విశ్వాసులకు మాత్రం రాసిన పత్రిక కాదు. ఇది సార్వత్రిక పత్రిక అంటారు. కానీ ఎఫెసు అనే పేరు ఎందుకు వచ్చింది ఈ పత్రికకి అంటే, పౌలు గారి ద్వారా దేవుడు సార్వత్రిక ప్రపంచం కొరకు సిద్ధపరిచినటువంటి పత్రికను మొట్టమొదటిగా ఎఫెసీ పట్టణంలో చదివారు. అందువల్ల ఈ పత్రికకు ఎఫెసీ పత్రిక అని పేరు పెట్టడం జరిగింది. కనుక మొట్టమొదటిగా ఈ పత్రిక ఏ పట్టణంలో చదివారు? అది ఎఫెసీ పట్టణంలో. కానీ పత్రిక సార్వత్రిక పత్రిక. సో ఈ పత్రిక గురించి 2 అవుట్లైన్స్ మీకు చెప్పాను. 6 అధ్యాయాలు ఉంటాయని. మొదటి 3 అధ్యాయాలు మన కొరకు యేసు ఏం చేశాడని చెప్తాయి. చివరి 3 అధ్యాయాలు నీ కొరకు, నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు పరిశీలన చేసుకున్నావు. ఎందుకంటే దేవుడు మన కొరకు ఏదో చేయాలని ఆశించి వచ్చాం. మన కన్నీళ్లు తుడవాలను, మన గుండె నిండా సమాధానముతో నింపాలను, చెదిరిపోయిన మన కుటుంబ వ్యవస్థను ఒక అద్భుతమైన, అమూల్యమైన, వెలుగుతున్న దీపంగా మార్చాలని ఆశించి వచ్చాము కదా. నీవు ఆశించింది పొందాలి అనంటే నువ్వేం చేయాలి? వాట్ కెన్ యు డూ? మనం ఏం చేయాలి అది చెప్పుద్ది చివరి 3 అధ్యాయాలు. కనుక రాత్రి మన దేవుడు తప్పక నీ ఎడల ఒక గొప్ప కార్యాన్ని జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. సేవకులుగా మేము మీ హృదయాలు తెలుసుకోకపోవచ్చు. దైవజనులుగా మీ హృదయంలో ఉన్న దుఃఖము, మీ గుండెను లేదా మీ మనసును గలిబిలి చేస్తూ నెమ్మది లేకుండా నిత్య దుఃఖంతో, నిరంతర దుఃఖంతో ఉన్న మన వ్యక్తిత్వాలను మేము అర్థం చేసుకోకపోవచ్చు. ఈ రాత్రి మన మధ్య వాక్యమై సంచరించి మన హృదయపు లోతుల్లోకి వెళుతున్న ఈ వాక్యానికి సమస్తము నీ గుండె క్షోభన ఆయనకు తెలుసు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మనమందరము, వి ఆర్ ఆల్, మనమందరము విశ్వాస విషయములోను దేవుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వం పొందాలి. ఈ రోజున సర్వ ప్రపంచ మానవాళి అనగా క్రీస్తును కలిగిన సర్వలోక క్రైస్తవులు విశ్వాసంలో ఏకత్వాన్ని కలిగి ఉన్నారు. కానీ క్రీస్తును గురించిన జ్ఞాన విషయంలో భిన్నంగా ఉన్నారు. ఇక్కడే క్రైస్తవ్యం తారుమారైపోయింది. చూడండి, విశ్వాస విషయంలో యేసునే మనం ఆరాధన చేస్తాం, యేసునే ప్రకటిస్తాం, యేసు 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 యేసు. విశ్వాస విషయంలో సర్వప్రపంచ క్రైస్తవులు ఏకత్వాన్ని కలిగి ఉన్నారు. కానీ ఆయన గూర్చిన జ్ఞాన విషయంలో, దేవుని గూర్చిన జ్ఞాన విషయంలో భిన్నత్వం కలిగి ఉన్నాం. భిన్నత్వం భేదాలను కలుగు చేస్తుంది. భిన్నత్వం నీ జీవితాన్ని గమ్యం దగ్గరకు చేర్చదు. విశ్వాస విషయంలో ఎలాగైతే ఏకంగా ఉన్నామో, జ్ఞాన విషయంలో కూడా అదే ఏకత్వాన్ని కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ ఏమని రాయబడిందనంటే, చూడండి, విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొందితే సంపూర్ణ పురుషులం అవుతాం. అంటే సంపూర్ణ పురుషులు అవుతామట. విశ్వాస విషయంలో ఏకత్వం, దేవుని కుమారుడైన క్రీస్తును గూర్చిన జ్ఞానంలో ఏకత్వం కలిగి ఉంటే సంపూర్ణ పురుషులం అవుతాం. సంపూర్ణ పురుషులు అంటే అర్థం ఏమిటంటే, క్రీస్తు ఎలా ఉంటాడో మనం కూడా అలా ఉంటామని అర్థం.
ఆలోచించండి. క్రీస్తుకు కలిగిన, ఇక్కడ రాయబడింది, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి ఉండాలని దేవుడు నియమించాడు, దేవుడు కోరుకుంటున్నాడు. నా దేవుని బిడ్డ, ఇది 4వ అధ్యాయం కనుక నువ్వు ఎలా ఉండాలో దేవుడు కోరుకునే అధ్యాయం ఇది. 3 అధ్యాయాలు నీ కొరకు ఏం చేశాడో దేవుడు చెప్తాడు. నువ్వేం చెయ్యాలో 4వ అధ్యాయం నుంచి చెప్పుద్ది. కనుక ఇప్పుడు దేవుడు నువ్వేం చేయాలని కోరుకుంటున్నాడంటే ఆయనకు కలిగిన సంపూర్ణతకు సమానంగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ ఆస్తిని కోరుకోవట్లా, నీ అంతస్తును కోరుకోవట్లా, ఎస్, నీ వెండి బంగారాలను కోరట్లా. ఆయన ఏమంటున్నాడంటే నాకు ఒక సంపూర్ణత ఉంది, ఆ సంపూర్ణతలకి సమానంగా మీరు ఉండాలి. అంతేగా, ఆయనకు ఒక సంపూర్ణత ఉంది, ఆ సంపూర్ణతకు సమానంగా ప్రతి క్రైస్తవులు ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే ఆయనకు సమానంగా మనం ఉండాలి. మనకు తెలిసిన వ్యక్తులకు సమానంగా కాదు, మనకు తెలిసిన సేవకుల పోలికను కాదు, మనకు తెలిసిన సేవకుల స్టైల్లో కాదు, మనకు తెలిసిన భక్తుల అనుభవాల్లో కాదు, మనకు తెలిసినటువంటి ఈ దైవ సంబంధమైన మనుషుల పోలికలో కాదు. ప్రభు అయిన యేసు క్రీస్తుకు సమానంగా నీ వ్యక్తిత్వము, నీ భక్తి, నీ పరిశుద్ధత ఆయనకు సమానంగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఆయనకంటే తక్కువ ఉండాలని కోరుకోడు. మనుషులు నీ తోటివారు వారి అభివృద్ధి చెందుతుంటే వారితో సమానంగా నువ్వు అభివృద్ధి చెందితే సమానత్వాన్ని ప్రపంచం ఒప్పుకోవట్లేదు, సమానత్వాన్ని కులాలు ఒప్పుకోవట్లేదు, సమానత్వాన్ని ఆర్థిక వ్యవస్థ ఒప్పుకోవట్లేదు, సమానత్వాన్ని కనీసం అందం కూడా ఒప్పుకోవట్లేదు. వస్త్రాలు ఒప్పుకో, వస్త్రాలు, అవును తమ్ముడు, వస్త్రాలు. ఇద్దరు స్త్రీలు చర్చికి వెళ్ళారు అని అంటే ఆమెది బాగుందో ఈ మీద బాగుందో పోలిక ఒప్పుకోవట్లేదు. ఎస్, కానీ క్రీస్తు ఏమంటాడంటే నువ్వు నాతో సమానంగా ఉండాలి. చప్పలు కొడదామా గట్టిగా? హల్లెలూయా. ఈ రోజున నీ స్నేహితుడు, నీ సొంత స్నేహితుడు నువ్వు సమానమైన ఉద్యోగం నువ్వు పొందితే ఒప్పుకోలేడు. నీ పక్కింటి వాడు తనకంటే నువ్వు సమానంగా ఇల్లు కట్టుకుంటే ఒప్పుకోలేడు. నీ స్నేహితురాలు నీకంటే ఎక్కువ మార్కులు వస్తే ఒప్పుకోలేదు. కానీ యేసయ్య అంటాడు నువ్వు నాతో అది. మనమేమో ఆయనతో సమానులం కాదు, ఆయన పరిశుద్ధతలో అగ్రగణ్యుడు, పరిశుద్ధతలో మహోన్నతుడు, ప్రేమలో ఆయన శిఖరాగ్రాన్ని అందడానికి చేరుకోవడానికి సర్వ ప్రపంచంలో ఏ దైవ శక్తి పోటీ పడినా చాలదో. మనం ఆరాధించుచున్న ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమకు సమానమైన ప్రేమ ఈ ప్రపంచంలో లేదు. ఆయనది అగాపే ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధతలో అగ్రగణ్యుడు, ప్రేమలో అగ్రగణ్యుడు. ఇప్పుడు యేసయ్య ఉంటాడంటే నీవు నాతో సమానంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మీకు బాగా ప్రాక్టికల్గా అర్థం అవ్వాలంటే ఒక చిన్న విషయం. నాన్న వెళ్ళరా బాబు, వెళ్ళరా చెప్తాను, వెళ్ళరా. అన్న జరా ఇది తీసి కొంచెం పక్కన పెడతారా? చుండు అక్కడ ఏదో ఉంది, ఊడిపోద్దేమో, జాగ్రత్త, లేనిపోంది. ఇటు నా వైపు తిప్పండి, నాకు బైబిల్ ఉంది కదా. సరే, దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం హల్లెలూయా కొంచెం గట్టిగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బైబిల్ అక్షరాలు చదివితే మీకు అర్థం కాదు. ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక చిన్న విషయాన్ని చేసి చెప్తాను. దేవుడు ఏమన్నాడంటే నువ్వు నాతో సమానంగా ఉండాలి అని అన్నాడు. మేమిద్దరం సమానంగా ఉన్నామా? అది మనం ఎలా ఉన్నాం, మన దేవుడు ఎలా ఉన్నాడు, పరిశుద్ధతలో, ప్రేమలో. నా దేవుని బిడ్డ, ఇప్పుడు ప్రభువు నీ నుండి కోరుకునేది ఏమిటంటే పరిశుద్ధతలో నేను ఎలా ఉన్నానో
ప్రేమలో నేను ఎలా ఉన్నానో మీరు కూడా ఆ సమానమైన అనుభవంలోనికి ఉండాలి. దేవునికి స్తోత్రం. చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడో ఉన్నాం, పరిశుద్ధతలో మనం ఎక్కడో ఉన్నాం. కారణం ఏమిటంటే పాపము మనల్ని ప్రభువుతో సమానంగా చేయకుండా మనల్ని నిరోధిస్తుంది. పాపం, శరీర కోరికలు, లోకము, నేత్రాశ, జీవపుడంబం. ఈ రోజున నీ శరీరం, నీ మనసు దేన్నైతే కోరుతుందో నేను ఇక్కడ అడుగుతున్నాను, ఖచ్చితంగా ఈ చివరి రాత్రి మీ హృదయాలకు ఒక ప్రశ్న: క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానంగా నేను ఉండాలని క్రైస్తవ్యాన్ని ప్రారంభించిన క్రైస్తవుడు ఎక్కడున్నాడు ప్రపంచంలో? లేడు. అందుకే దైవజనులు అహరోను గారి ద్వారా నడిపించబడుతున్న ఈ చిన్న సంఘం, ఎస్, మీలో ఇప్పుడే ఒక ప్రశ్న ప్రారంభం కావాలి. నా ప్రభువుకున్న సమానత్వం నేను కూడా పొందాలని భక్తి ప్రారంభించి పునాదులు మార్చుకుని ఆ మనసుతో మీ వ్యక్తిత్వాలు మీరు కట్టుకోవడం ఈ రాత్రి నుంచి ప్రారంభిస్తేనే తప్ప రేపు క్రీస్తు మహిమలో నువ్వు ఉండవు. ఎక్కడ ఉంటావు? కోడికల్లో ఉంటావు, మందిరాల్లో ఉంటావు, సభల్లో ఉంటావు, నా దేవుని బిడ్డ పరిచర్లో ఉంటావు, పాటల్లో ఉంటావు, ప్రార్థనలో ఉంటావు. దేవుడు ఈ భూమి మీద నువ్వు దేవుని కొరకు ఏది చేస్తానో అన్నిట్లో ఉంటావు, కానీ అక్కడ కనపడవు. మీలో చాలామంది కూడా అక్కడ కనపడరు ప్రజెంట్. అందుకే ఈ వాక్యం చెప్తున్నాడు, ఈ వాక్యం దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ ఎలాగైతే కూర్చుని దేవుని ఆరాధన చేస్తున్నావో ఆ నిత్య ఆరాధనలో కూడా నువ్వు ఉందువుగాక. అదే ఆశతో మనం సాగిపోదుముగాక. అదే కోరిక మనల్ని తొలుచునుగాక. అదే ఆశ మనల్ని మండించునుగాక. నా దేవుని బిడ్డ, ఈ భూమి మీద మనిషిగా బ్రతకటం ఒక అదృష్టం. కమాన్, నీతో చాలా ప్రసంగం అంతా నీ దగ్గర నాన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా మనవడు కూడా ఇలాగే ఉంటాడండి, సేమ్. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని పిల్లలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, క్రైస్తవ్యం, బాప్తిసం పొందావు కానీ నువ్వు ఇక్కడే ఉన్నావు. పాటలు పాడుతున్నావు కానీ నువ్వు ఇక్కడే ఉన్నావు. కారణం ఏమిటంటే విశ్వాసం లేక కాదు, విశ్వాసంలో అందరూ ఏకంగానే ఉన్నాం, కానీ దేవుని గురించిన జ్ఞానం లేదు. దేవుని గురించిన జ్ఞానం నిన్ను క్రీస్తుకు సమానంగా మారుస్తుంది. స్తోత్రం, చెబుదాం హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, పక్కవారితో సమానంగా ఉండాలి, తోటి వారి కంటే అభివృద్ధి చెందాలి. ఆ సంఘం కంటే మా సంఘం పెద్దదై ఈకోరో కాదురా బాబు, అవి కాదు. ఇక్కడ కూర్చున్న ప్రతి క్రైస్తవుడికి తెలియవలసింది ఏంటంటే, నేను క్రీస్తుతో సమానంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు కన్నీళ్ళు ఉన్నాయిగా, మీకు అవసరాలు ఉన్నాయిగా, మీకు అనారోగ్యాల్లో గొప్ప కార్యాలు చేయాలిగా, అద్భుతాలు ఆశ్చర్యాలు చేయాలిగా. దేవుడు ఎవరిలో అయితే నేను క్రీస్తుతో సమానంగా ఉండాలని, క్రీస్తుతో సమానమైన అనుభవాల్లోనికి వెళ్ళడానికి ఎవరైతే ప్రయత్నం చేసి ప్రయాసపడుతుంటారో వారిని, వారి కుటుంబాలను దేవుడు అడగకుండానే మీ కన్నీళ్లు తుడుస్తాడు. దేవునికి స్తోత్రం. మీరెవరి దగ్గరికి వెళ్ళి ఏ కార్యాలు చేయనక్కర్లే. మీరున్న అడుగుల్లోనే ఆయన అడుగు వేసుకుంటూ నిన్ను వెతుక్కుంటూ నీకెదురొచ్చి నీ కన్నీళ్లను తుడుస్తాడు. నువ్వు చూస్తుంటుండగానే అందరికంటే హెచ్చిస్తాడు. కానీ నీలో ఉండవలసిన ఆశ ఏమిటంటే, నా క్రీస్తుకు సమానంగా నేను ఉండాలి. అందుకే యేసయ్య చాలా సింపుల్గా చెప్పాడు ఈ మాటను, బ్రదర్. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు భూమి మీద మీకు కావలసిన అన్నీ నేను ఇచ్చేస్తా, ఎదురొచ్చేస్తా. మనం ఆరాధించు దేవుడు ఎదురొచ్చే దేవుడు, మన కన్నీళ్లను తుడిచే దేవుడు. నీకెంతైనా లోటు రాకుండా ఆయన సమస్త సమృద్ధిని నీకిచ్చి నిన్ను అందరికంటే ఈ భూమి మీద కూడా ఉన్నత స్థాయిగా చేయగలిగిన సమర్థుడు మన యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్.
కానీ మనకున్నది ఏంటంటే మొదట ఆయన ఏం కోరాడో అది లేదు. మొదట నా అవసరం తీర్చు, మొదట మా పిల్లలు పెళ్ళి చేయి, మొదట మాకు ఉద్యోగం చేయి, మొదట మా కన్నీళ్ళు తుడు. మేము కూడా అదే చెబుతున్నాం. ఎందుకో మొదటిది మానేసి రెండోది చెబుతున్నాం. మా కర్మ, మీ కర్మ, మా కర్మ కాదండి, మీ కర్మ. నిజం బ్రదర్, అసలు నీతిని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి లేదు. నువ్వు కన్యలలో ఉన్నావా, రా, ఈయనేదో చేసేసేటట్టు. నువ్వు దుఃఖంలో ఉన్నావా, రా, చేస్తాడు. కానీ బైబుల్ ఏమంటుందంటే ఎవరికి చేస్తాడు అనంటే, ఎవరిలోనైతే క్రీస్తుకు సమానంగా నా వ్యక్తిత్వాన్ని, నా పరిశుద్ధతను, నా ప్రేమను నా ప్రభువు సమపోలికలోనికి, క్రీస్తు పోలికలోనికి నేను మార్చబడాలని ఆశ, దప్పిక, మంట, కోరిక, ఆకలి ఎవరిలో అయితే దేవుడు చూస్తాడో వారు అడగకుండానే వారి కన్నీళ్లు ప్రభువు తుడుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, క్రీస్తుకు కలిగిన కదా. మరి ఎలాగవుతాడు ఈ పిల్లాడు? ఎలా అవుతాడు నాకు సమానంగా? అందుకే దేవుడు ఏం చేశాడంటే కొందరిని సేవకులుగా, కాపరులుగా నియమించాడు. రండి జయరాజ్, రైట్. సేవకులుగా నియమించాడు. నియమించి ఏమన్నాడంటే, నా దాసుడా, సేవకుడా, నిన్ను నేను నియమించాను. ఎందుకు అనంటే, నా పిల్లల్ని, నా సంఘమును ఎవరినైతే నీకు అప్పగిస్తానో వారిని నాకు సమానంగా చెయ్యాలి నీవు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? అక్కడ రాయబడింది అది. కొందరిని అపోస్తులుగా, కొందరిని, ఎందుకో గలిబిలి జరుగుతుంది. ప్లీజ్, టైం అయిందా? ముగించేస్తాను. ఒక్క నిమిషంలో ముగించేస్తాను. చాలా 10 నిమిషాల్లో. ఎందుకంటే ఈ రోజుల్లో తమ్ముడు తిరుగుతున్నాడు కదా, ఈవెన్ పాటలకి ఇచ్చిన సమయం కూడా పాస్టర్ గారికి, వాక్యానికి ఇవ్వట్లేదు నాన్న జాన్ గారు. నిజమయ్య గారు, నేను అందుకే కొన్ని కోటాలకు వెళ్ళిన తర్వాత నేను రాలేనయ్యా అని చెప్తాను. ఈ వాక్యం అట్లీస్ట్ 3 hours చెప్పాలి. 3 hours, మినిమం 3 hours. ఓ 20-30 నిమిషాల్లో చెప్పాలంటే ఎట్లా సాధ్యమవుద్ది? మీరంతా చదువుకున్నారు, విజ్ఞులు. నేను కూడా ఒక స్కూల్ టీచర్ని, చదువు లేకుండా వచ్చేలా. అది అర్థమైందండి? గవర్నమెంట్ స్కూల్ టీచర్ని. ప్రభువు చెప్తే విడిచిపెట్టి దేవుని పిలుపుకు లోబడకపోతే ఆయన కొట్టి విడిచిపెట్టేటట్టుగా చేసి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు. నా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, నియమించబడ్డాబట. నియమించను, నీమెము అనే మాట 2 సార్లు రాయబడింది అక్కడ. మీరు చదివితే పౌలు గారి ద్వారా అపాయింటింగ్ దేవుడు సేవకులను నియమించాడు. ఈ రోజున ఇక్కడ చేరినటువంటి దేవుని బిడ్డలారా, దైవజనుడు అహరోన్ అనే ఈ దేవుని సేవకుని ఎక్కడి నుంచో తీసుకుని వచ్చి 40 దినాలు కడుపు మాల్చుకుని ఆ శరీరాన్ని నలగొట్టుకుని, ఎందుకు దేవుడు ఇక్కడ ఈ పనిని అప్పగించాడు అంటే, ప్రతి విశ్వాసిని క్రీస్తుకు సమానంగా చేయాలని. కనుక ఇప్పుడు దైవజనుడు ఏం చేయాలి? అక్కడ నియమించబడిందట, క్రీస్తుకు సమానంగా చెయ్యాలి. స్తోత్రం, హల్లెలూయా. అందుకని పౌలు ఏమంటాడు, నేను క్రీస్తు పోలికలోనికి మార్చబడ్డాను కనుక మీరును. ప్రైజ్ ది లార్డ్. సో కనుక ఇప్పుడు ఈ దైవజనుడు ఈ విశ్వాసిని ఏం చేయాలి చెప్పండి? అది క్రీస్తుకు సమానంగా చెయ్యాలి. అలాగే ఉంచి నీ కన్నీళ్ళ, నీ కడుపు నొప్ప, నీ తలపోట, తలలో ఎంట్రుకలు, ఈ మధ్య అదే కదా చాలా వైరల్ అయిపోయింది. ఎవరికో ఒక ఆయనకి బౌల్డ్ హెడ్ వచ్చేసిందండి. మొత్తం ఓ పాస్టర్ గారు చెప్తే ఎంట్రుకలు వచ్చేసినాయి అంట. ఇది ఎక్కడ అర్థం నాకు కాల. అవునండి, మాకు జంగారెడ్డిగూడెం అనే ఒక ఊరు ఉందండి. అక్కడ ఓ సిస్టర్ గారు ప్రార్థనకు వచ్చిందండి ఏడుస్తూ. కారణం ఏమిటంటే, గేదె 3 రోజుల నుంచి పాలు ఇవ్వట్లేదంట.
ఇంకా నేను దానికి నవ్వా. ఇంకొక ఆమె ఏముందో తెలుసా, అయ్యగారు అండి కోడి గుడ్డు ఎక్కడెడుతుందో తెలియట్లేదు, 3 రోజులు వారం రోజులు కోడి, ఇలా కోడి గుడ్డుకి గేదె పాలుకి మాత్రమే యేసయ్య ఉపయోగపడుతున్నాడు. చాలా దుఃఖంగా ఉందండి, చాలా కన్నీళ్ళు వస్తున్నాయి. ఈ పాస్టర్లు కూడా ప్రార్థన చేస్తున్నారు, ప్రభు వీళ్ళ గేదె పాలు ఇవ్వట్లేదు, వీళ్ళ కోడి గుడ్డు ఎట్టట్లేదు అని. ఎంత దారుణంకి దిగజార్చేశారు ఈ సేవకులు. ఈ రోజున నా దేవుని బిడ్డలారా, దేవుడు సేవకునికి ఇచ్చిన బాధ్యత ఏమిటంటే, నా సేవకుడా నిన్నెందుకు నియమించాను అనంటే, నీకు కొంతమంది విశ్వాసాలను అప్పగిస్తాను, వారిని నాకు సమానమైన పోలికలోనికి చెయ్యి. స్తోత్రం. నువ్వు సమానమైన పోలికలో ఈ పిల్లల్ని చేస్తే తగిన జీతాన్ని నీకు ఇస్తాను, తగిన ఆశీర్వాదాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం. నా దేవుని పిల్లలారా, కనుక తప్పకుండా ఈ రోజున దైవజనుడు ఏం చెయ్యాలి అనంటే, దేవుని సేవకుడు ఏం చేయాలంటే, ఈ విశ్వాసిని క్రీస్తుకు సమానంగా చెయ్యాలి. ప్రైజ్ ద లార్డ్. మనం ఆరాధించు ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని సమానంగా. చిన్న కథ చెప్తాను, చిన్న కథ. పూర్వం ఒక దైవజనుడు ఉండేవాడు, చాలా భక్తిగలుడు, చాలా పరిచర్య చేశాడు. వాళ్ళ గురువు గారికి ఉన్న అభిషేకంలో 200 అభిషేకాన్ని పొందాడు దైవజనుడు ఎలీషా. గుడ్ గుడ్, వెరీ గుడ్. నేను చప్పట్లు కొడతాను నీకమ్మా, గుడ్. అంటే నీకు కొంచెం వాక్య జ్ఞానం, వాక్యం చదువుతున్నావని అర్థం, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయన చాలా ప్రార్థనాపరుడు కనుక మీరు చూడండి, కొన్ని సంఘాలలో ప్రార్థనాపరులైన సేవకుల యొక్క విశ్వాసులు, పరిచర్య చేసే బ్రదర్స్ కూడా వాళ్ళలో ప్రార్థన ప్రత్యక్షమవుద్ది. వారి నడక, వారి మాట అక్కడికి వెళ్ళంగానే ఓహో వీళ్ళ ప్రార్థనాపరులని అర్థమైపోద్ది. కారణం ఏదంటే, గురువు గారి మీద ఉన్న అభిషేకం వాళ్ళల్లో కనబడుద్ది. అయితే ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి, మామూలు బయట విషయాలు మనకు వద్దులేండి. అయితే ఈయన ప్రార్థనాపరుడు, శిష్యులందరూ ప్రార్థనాపరులు కనుక సంఘం బాగా పెరుగుతుంది. అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి నాన్న ప్లీజ్ నాన్న, ప్లీజ్ దేవునికి స్తోత్రం. మీరు వాక్యానికి సహకారులుగా ఉండాలి. దేవుడు మన మధ్య ఉన్నాడు. సో కనుక నా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గ్రహించాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అనంటే, దైవజనుడు ప్రార్థిస్తున్నాడు, వారికి ఉన్నటువంటి స్థలం చాలట్ల ఇరుకైపోతుందట. ఇరుకైపోయింది. మీకులాగానే నేను చూశాను, మీకులాగానే. అయితే అందులో భారం కలిగిన వాళ్ళు ఏమన్నారంటే, ఇవన్నీ చాలా ఉపదేశ క్రమాలు. సంఘంలో భారం కలిగిన వాళ్ళు ఉంటారు, భారం అంత. ఇప్పుడు ప్రేక్షక పాత్రలోనికి దేవుని భక్తి వెళ్ళిపోయింది. జస్ట్ రావటం, టైంపాస్ భక్తి. ఎందుకంటే అన్ని ఏర్పాట్లు ఉంటాయి కదా, ఆగి ఆడుతాం, సరదా కూర్చుంటాం, సెల్ ఫోన్తో ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు, కబర్లు అంతే. ఆమెన్, యేసు రక్తం జయం, అది చేయటం. ఆదివారం మందిరానికి వెళ్ళాననే తృప్తి. అది నీ తృప్తి తప్ప దేవునికి తృప్తి కాదు. నీ భక్తి దేవుణ్ణి తృప్తిపరచునుగాక. నీ విశ్వాసపు విలువలు నా దేవుణ్ణి ఆకర్షించునుగాక. తప్పకుండా నిన్ను చూసి నీ వెంటే నా దేవుడు పడునుగాక. మనం దేవుని అంటే కొంతకాలమే పడతాం, కానీ ఆ తదుపరి నువ్వు నచ్చావనుకోండి, దేవునికి నచ్చావనుకోండి, దేవుడే నీ ఎంట పడతాడు. దావీదు ఏమన్నాడు చెప్పండి? కృపాక్షేమములు ఎంటొస్తున్నాయా, ఎంటపడ్డా? ఇప్పుడు ఎంటపడే భక్తి కాదు, యేసయ్య నీ వెంట పడతాడు. అటువంటి భక్తిని మీరంతా సమకూర్చుకొందురుగాక. హల్లెలూయా. ఎందుకు వెంటపడ్డాయి? దావీదు వెనకాల, దావీదు ఎక్కడికి వెళితే అక్కడ కృపాక్షేమాలు దావీదు వెనకాల పడుతున్నాయి. ఎందుకంటే దావీదు దేవుని హృదయానుసారుడు, దేవునికి ఇష్టడు. స్తోత్రం. సో కనుక ఇక్కడ దేవునికి ఇష్టమైన భక్తి చేయండి, కృపాక్షేమములు మీ అంట పడతాయి.
అక్కడికి వెళ్తే ఏదో జరుగుతుంది, ఇది అక్కర్లేదు. ఇక్కడికి వెళ్తే కోరికలు తీరుతాడు, అది అక్కర్లేదు. అక్కడికి వెళ్తే రోగాలు అక్కర్లేదు. కృపాక్షేమము నీ అంటే పరుగులు తీసేటట్టుగా నీ దేవుడు చేస్తాడు. కృపాక్షేమం నీ దేవునికి ముఖ్యం కాదు, నువ్వు ముఖ్యం. నీ క్షేమం ముఖ్యం, నీ ఆరోగ్యం ముఖ్యం, నీ ఐశ్వర్యం ముఖ్యం, నీ ఆనందం ఆయనకు ముఖ్యం. చూడండి, అయితే వీళ్ళందరూ అన్నారు, దైవజెండా మనకి ఈ చర్చి చాలట్లేదు కనుక పెద్దది కట్టుకుందాం అని అన్నారు. తప్పకుండా ఈ మందిరం కూడా అటువంటి విశ్వాసులు ఉంటే త్వరలోనే ఒక విశాల మందిరాన్ని మన దేవుడిచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. అటువంటి మనసు ఉండాలి. వీళ్ళకి వచ్చింది, దైవ సేవకుడు మనకున్నది ఇరుగ్గా ఉంది, విశాలపరచబడాలి. మరేం చేద్దాం అని అన్నాడు. మేము పక్కనున్న అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని వస్తాం, ఆ కట్టెలతో పెద్దది కట్టుకుని వెళ్ళండి అని అన్నాడు. అందరూ తల గొడ్డలు తెలుసు కదండి, గొడ్డలు, కత్తులు ఇవన్నీ తీసుకుని అడవికి వెళ్ళారు. ఆ అడవిలో యొర్దాను నది ప్రవహిస్తుంది. సరే, ఒకడు ఏం చేశాడు అని అంటే, ఈ గొడ్డల్ని తీసుకుని చెట్టు నరుగుతూ ఉంటే ఆ గొడ్డలి ఊడి నీటిలో పడి మునిగిపోయింది. జాగ్రత్త. ఈ రోజున దేవుని పిల్లలారా, చాలామంది దేవుని పనిలో పదునెక్కి ఈ హైదరాబాదులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని దేవుని పర్ణశాలను దేవుని సంఘాన్ని కట్టే పనిలో పదునెక్కవలసిన గొడ్డళ్ళు ఊడి జారి, ఈ గొడ్డలు దేవుని పని చేసే గొడ్డలు. ఇది చెట్లను నరికి పదునెక్కిపోవలసింది. పనిలో పదునెక్కో. దేవుని పనిలో పదునుతో ఉండు. అడ్డమొచ్చిన ప్రతిదాన్ని తప్పకుండా నరికి దాన్ని దేవుని మందిరంగా మార్చగలిగే గొడ్డలుగా మనం ఉంటే మంచిది కదా. అందుకే ఇక్కడ చాలామంది ప్రభు పని కొరకు సిద్ధపరిచే పదునైన గొడ్డలిగా నా దేవుడు నిన్ను మార్చునుగాక. కర్మ ఏంటంటే సగం పని చేశాక జారిపోయింది. ఇదే సగం పని చేశాక, సగం భక్తి అయ్యాక, సగం వయసు అయ్యాక జారిపోయింది. ఇదే ఇప్పుడు వెంటనే జారిపోయినటువంటి గొడ్డలకి ఒక చరిత్ర సందేశం ఉంది. అది చెప్పేసి ముగిచ్చేస్తానంతే. ఓ సందేశం ఇప్పుడు జారిపోయిందేమో, ఏడ్చుకుంటూ గుండెలు బాదుకుంటూ దైవజెండ దగ్గరికి వచ్చాడు. దైవజెండ నా గొడ్డలి పోన్లేరా, పోతే పోయిందిలే. నో, దీనికి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే, ఆ మునిగిపోయి పడిపోయి జారిపోయిన ఆ గొడ్డలి నాది కాదు, ఎరువు అంటే అర్థం తెలుసు కదండి. ఎరువు అంటే దీని యజమానుడు ఎవరో ఉంటారు, పని చేసుకున్న తర్వాత మరలా తిరిగి అరువు కాదు, ఎరువు అంటే మనం వాడేసుకోవచ్చు దాన్ని. వద్దరంటారు, వద్దరేనా అరువుని తెలంగాణలో వద్దర తెలంగాణ కదా, మనం వాడేసుకోవచ్చు దాన్ని. కాదు, ఇది ఎరువు గొడ్డలు. ఎరువు అంటే పొరుగోడివి, వేరే వాడివి, మంది కాదు. అది మంది కాదు. మన పని అయిన తర్వాత మరలా తిరిగి యజమానుడికి. ఎంత గొప్ప సందేశం. నీ దేహం నీది కాదు, నీ ప్రాణం నీది కాదు, నీ వ్యక్తిత్వం నీది కాదు. ఇక్కడ కూర్చున్న ఈ ప్రపంచంలో మానవాళి యొక్క వ్యక్తిత్వం ఎవరిది సొంతం కాదు. ఈ దేహం మన్ను నుండి వచ్చింది. నీలో ఉన్న ప్రాణం యెహోవా పెట్టిన దీపం. ఆయనకు అప్పగించాలి. నా దేవుని బిడ్డ, ఇక్కడ పని అయిపోయిన తర్వాత, ఇక్కడ నీ వయసు అయిపోయిన తర్వాత, ఇక్కడ నీ రోల్ అయిపోయిన తర్వాత, ఏదో రోజున అయిపోద్ది. ఎప్పటికీ చాలా వయసు అయిపోయింది, చాలా పని అయిపోయింది. కానీ ఈ పని అయిపోయిన తర్వాత
ఈ గొడ్డలి ఎవరిదో వాళ్ళకి అప్పగించాలిగా, కానీ మధ్యలోనే పడిపోయిందే. మరి యజమానుడు నిన్ను అడుగుతాడుగా, యజమానుడు నిన్ను అడుగుతాడు కదా. నీ పరిశుద్ధతను గురించి అడిగినప్పుడు, నీ ప్రవర్తన గురించి అడిగినప్పుడు, నీ భక్తిని గురించి ప్రశ్నించినప్పుడు నీ దగ్గర సమాధానం ఉందా? హ్యావ్ ఎ ఆన్సర్ ప్లీజ్. అయ్యా దయోజండ అది నాది కాదు అంటే ఈ శిష్యుడు, ఈ విశ్వాసి కాస్త సెన్స్లో ఉన్నాడనమాట. ఇప్పుడు సెన్స్ తప్పిన క్రైస్తవ్యం, ఇది నాదే, ఈ భూమి నాదే, అది నాదే, ఇది నాదే, నాది 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 అన్నవాడిని యేసయ్య ఏమన్నాడు చెప్పండి? అమ్మా ఏమన్నాడు? పంట నాది, పొలం నాది, కొట్లు నావి, ఇది నాది, అది నాది, ప్రాణం కూడా నాదే అన్న వ్యక్తితో యేసే ఏమన్నాడు? ఓరి యదవా పిచ్చోడా ఫూల్ అన్నాడు. ఫూల్ అంటే వెర్రివాడా, వెర్రివాడా, పంట నీదేనన్నా, పొలం నీదేనన్నా, కొట్లు నీవేనన్నా, డబ్బు నీదేనన్నా, ప్రాణం నీది కాదు, నాది, మళ్ళా నాకివ్వాలి. ఎరువు, ఎరువు, నీలో ఉన్న జీవం ఎరువు, నీలో ఉన్న ప్రాణం అరువు. అరువు అంటే మళ్ళీ వేరే వస్తుంది, పొరుగు, పొరుగు వారిది. మనం ఆరాధించుతున్న యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవం నీలో ఉంది, ఆయనకి ఇవ్వాలి. స్తోత్రం. ఇక్కడ పని అయిపోయిన తర్వాత ఏదో ఒక రోజున ఇక్కడ పని ముగిసిపోద్ది. నీ వయసు, నీ బలం, నీకున్న ఆస్తి, నీ పిల్లలు, ఎవ్రీథింగ్ ని విడిచిపెట్టి వెళ్ళాలి. అంత దాకెందుకు? మనం కడుపును పుట్టిన పిల్లలే మనలో ఒక రోజున పక్కన పెట్టేస్తారు. నీకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత నువ్వు కష్టపడి సంపాదించిందంతా సమకూర్చుకుని ఈ రోజున నీవు కడుపార కన్న పిల్లలే నిన్ను పక్కన పెట్టేస్తారు. అది మన లైఫ్. సిస్టర్స్, బ్రదర్స్, ఇప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని చాలా విలువగా చూస్తారు. మా డాడీ, మా మమ్మీ, నీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు రాని ముసలోసన వస్తావు. నువ్వు తిన్న కంచలు వాళ్ళు తింటారా? తినరు. నువ్వు తాగిన గ్లాసులు వాళ్ళు తాగుతారా? చండి. నువ్వు తింటమ్మని వాళ్ళకి పెట్టావు, నీ కడుపును కాల్చుకుని వాళ్ళకి కడుపులు నింపావు. కానీ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత నీకు దిక్కేంటో చెప్పమంటారా? వృద్ధాశ్రయం, అనాథ శరణాలయం, శరణార్థిగా మార్చేస్తారు నీ పిల్లలు. కానీ ప్రభు ఏమంటాడంటే, వాళ్ళు విడిచిపెట్టిన నువ్వు నాతో సమానంగా ఉంటావు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను సమానంగా, భూమి మీద కాదు, భూమి అనంతరం కూడా నిన్ను సమానంగా. అయితే వెంటనే ఇప్పుడు ఏమన్నాడు అంటే, అలాగా టైం అయిపోతుంది, అలాగా అయితే ఓ పని చేయి. సత్యాన్ని గమనించావు కనుక, వాస్తవాన్ని తెలుసుకున్నావు కనుక నీ గొడ్డలి తప్పకుండా పైకి రావాలి. స్తోత్రం. హల్లెలూయా. మునిగిపోయిందయ్యా, మునిగిపోయింది. ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది మీ కుటుంబ వ్యవస్థలు, మీ పరిశుద్ధత, మీ ప్రార్థనా జీవితం మునిగిపోయింది. దాన్ని పైకి తీసుకురావడానికి ప్రభువుని ఆశ్రయించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులు పైకి బాగానే ఉంటారు, పైకి ఇతరులకు నా విషయాలు తెలియకుండా జాగ్రత్త పడతారు. సమస్తము ఎరిగిన దేవుడు ఉన్నాడు. ఆయన నీ కన్నీళ్లు తెలుసు, నీ హృదయ వేదన తెలుసు, మునిగిపోయిన నీ వ్యక్తిత్వం ఇక ఎటు తేలలేక ఎంతమంది తేల్చినా, ఎంతమంది సహాయం చేసినా అట్టడుగు లోతుల్లోనికి వెళ్ళిపోయిన నీ బ్రతుకును ఈ రాత్రి దేవుడు పైకి తీసుకురావాలనుకుంటున్నాడు. కారణం ఏమిటంటే, ఆయన నీతో సమానంగా ఉండాలనుకుంటున్నాడు, ఆయనతో సమానంగా కూర్చోబెట్టాలనుకుంటున్నాడు. అలాగా సత్యాన్ని గ్రహించేవు నాన్న. సత్యాన్ని గ్రహించే వారికి నేను దేవుణ్ణి. సత్యాన్ని గ్రహించే వారికి కృపాక్షేమములు వారి వెంట వచ్చేటట్టుగా చేసేవాడిని. నువ్వు సత్యాన్ని గ్రహించావు. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారంటే,
ఈ బ్రతుకు నాదే, ఈ లైఫ్ నాదే, ఇప్పుడే ఎంజాయ్ చేయాలి. నీ ఎంతకాలం ఉంటుంది నీ బలం? ఇది నాదే, ఈ అందం నాది, ఫేస్ నాదే, ఎంతకాలం ఉంటుంది నీ అందం? ఆలోచించు. ఎంతకాలం నీ శరీరం అలాగే ఉంటుంది? ముడతలు పడిపోద్దిగా, పళ్ళు ఊడిపోతాయిగా, ముసలి వాసన వస్తావుగా, నీ సొంత పిల్లలే నిన్ను బయట పెట్టేస్తారుగా. ఏ పిల్లలైతే గుండె మీద నడక నేర్పావో ఆ పిల్లలే నీకు గుండె శోకంగా మారిపోతారుగా. ఆలోచించుకో. ఇప్పటికే చాలా మంది తల్లులకు తండ్రులకు ఎదుగొచ్చిన వారి పిల్లలు విలువ లేకుండా చూస్తున్నారు. జాగ్రత్త. కారణం ఏమిటంటే వాస్తవం గ్రహించక వీడు గ్రహించాడు, అయ్యో దేవుని కొరకు పొదునెక్కవలసింది, దేవుని పరిచర్యలో, దేవుని ప్రార్థనలో, దేవుని కార్యాలలో, దేవుని కొరకు నేను చేసేటువంటి ఈ మందిరం కొరకు, ఈ మందిరం, ఈ సినాయి మందిరం, సినాయి, ఐఎమ్ రైట్, సినాయి, ఈ సినాయి మందిరపు పనిలో నేను పొదునెక్కవలసిన వ్యక్తిని. సినాయి మందిర పరిచర్యలో, సినాయి మందిరపు ప్రార్థనలో, సినాయి సంఘంలో నేను పొదునుగా ఉండవలసినటువంటి వ్యక్తిని. ఈ పదును గురించి మరోసారి చెప్తాను వచ్చినప్పుడు. కానీ పడిపోయి ఉన్నాను, ఎక్కడో అడుగును పడి ఉన్నాను. కానీ గొడ్డలు నాది కాదు, ఈ బ్రతుకు నాది కాదు, ఈ దేహం నాది కాదు. నాది అనుకున్నది ఏది మాకు నీది కాదు. దేవుని పోలిక, బలం నీది కాదు, ఆయన కృపావాత్సల్యం నాదనుకుంటాం, నాదనుకుంటాం. ఇతను తెలుసుకున్నాడు ఇది నాది. అందుకని వాస్తవాన్ని తెలుసుకుని భక్తి చేయగలిగితే ఖచ్చితంగా నా దేవుడు కృపాక్షేమం నీ వెంట వచ్చేటట్టు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే అలాగా సత్యాన్ని గమనించాం, సత్యాన్ని గమనించిన నీ కన్నీళ్లు తుడుస్తాను, సత్యాన్ని ఎరిగినటువంటి నీ అవసరాలు తీరుస్తాను. సత్యాన్ని గమనించేవారే నాకు కావాలి, వాస్తవ భక్తిలోనికి వచ్చేవాళ్లే కావాలి, వాస్తవ విషయాలను గ్రహించి వారికి తగినట్టుగా ప్రార్థించగలిగేటువంటి వారికి నేను దేవుడినై ఉంటాను. ఎక్కడ పడింది చూపించాలన్నాడు, చూపించాడు. ఎక్కడయ్యానన్నాడు. వెంటనే ఒక చెట్టు కొమ్మను నరికి వెంటనే ఏం చేశాడు, నీళ్ళలో వేశాడు. నీళ్ళలో వేయగానే కొమ్మ నీళ్ళ మీద తేలుద్ది. గొడ్డలు ఎక్కడుంది, ఎక్కడుంది? నీళ్ళ అడుగు భాగమున. ఎవరికి అందనంత లోతులోకి వెళ్ళిపోయింది ఈ బ్రతుకు, ఎవరికి అందనంత లోతులోకి వెళ్ళిపోయింది ఈ కుటుంబ వ్యవస్థ, ఎవరికి ఎవరు పైకి తీయలేనంత భయంకరమైన ఊబిలోనికి వెళ్ళిపోయింది నీ బ్రతుకు. ఈ విరవబడిన నరకబడిన కొమ్మ ఎప్పుడైతే నీళ్ళల్లో వేశాడో అడుగు భాగంలో ఉన్న ఈ గొడ్డలి తేలుకుంటూ 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 నీళ్ల మీద తేలుతుందట. చప్పట్లు కొడదామా గట్టిగా? హల్లెలూయా. ఇప్పుడు కొమ్మ నీళ్ల మీద తేలది సహజం. కొమ్మ నీళ్ల మీద తేలడం పెద్ద వింత కాదు. కొమ్మ తేలిక గనుక, నీళ్ల కంటే తేలిక గనుక అది నీళ్ల మీద కొమ్మ తేలుద్ది. కానీ గొడ్డలు ఎక్కడ తేలుద్ది? ఎస్, ఈ రోజున ఎంత లోతులోకి నీ కుటుంబ వ్యవస్థ వెళ్ళిపోయినా, గాఢాంధకారపు లోతుల్లోకి వెళ్ళిపోయినా, ఆ గాఢాంధకారపు లోతుల్లోంచి కూడా నీ దేవుడు పైకి తీసుకురావటమే కాదు, ఈ కొమ్మ రెండు సమానంగా చేశాడు దేవుడు. స్తోత్రం. గొడ్డలి బరువు, పాపము, శాపము, నేత్రాశ, శరీర కోరికలు నిన్ను నిలువున ముంచేస్తాయి. ఆ స్థితిలో కూడా దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. ఇప్పుడు చూడండి, కొమ్మ నీళ్ల మీద తేలింది, గొడ్డలి అంటే రెండు, అది క్రీస్తుకు కలిగిన సమానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇప్పుడు దేవుని సేవకుని ఏమంటాడంటే, దైవజనుడా గుర్తుపట్టండి, ఈ సిటీలో చాలా మంది దైవజనులు ఉన్నారు. ప్రతి దైవజనుడు చేయవలసింది ఏంటంటే, ఒక విశ్వాసిని క్రీస్తుకు సమానంగా చెయ్యాలనే సేవకులను నియమించాడు, దేవుడు నియమించాడు. సో కనుక ఇప్పుడు దైవజనుడు ఏం చేయాలి చెప్పండి? అది నన్ను సంకపట్టిన ఎత్తు, దేవునికి మరి మరి ఎక్స్ట్రా ఎత్తేకు, 100 ఎక్స్ట్రాలు ఎత్తేస్తున్నారు.
సేవకులు చాలా మంది నిజన్నారా, చాలా మంది ఎక్స్ట్రాలు. అయ్యి బాబోయ్, ఒకడేమో లింగి కడతాడు, మిగిలా వస్తే కుదరదనా, రంగు చొక్క వేసుకుంటాడు, పాటలు కాదు నిజం. అయ్యగారు తెల్ల బట్టలు వేసుకోవాలి, లుంగి వేసుకోవాలా, మీసాలు పెంచకూడదు, దరిద్రం. సేవకులు ఈ విశ్వాసిని ఎలా ఎత్తాలో తెలియక, దేవుని నియమం తెలియక వాళ్ళ సొంత నియమాలు పెట్టి ఈ రోజున పాపులర్ అయిపోతున్నారు. ఇక్కడ పాపులర్ అవుతావు, అక్కడ సూపర్ ప్లాప్ అయిపోతావు, ఖచ్చితంగా కన్నీళ్లు కరుస్తారు వారు. చూడండి, ఇప్పుడు దేవుడు ఏమని అంటున్నాడంటే, నాకు సమానంగా చేయటం కోసం నిన్ను నియమించాను. స్తోత్రం, హల్లెలూయా. అది క్రీస్తుకు నన్ను మళ్ళీ అలా ఉంచు, కొద్దిసేపు అలా ఉంచి. కష్టమా కదా, కష్టమా కదా, అది కష్టం. పౌలు గారు అదే చెప్పాడు, కష్టం కష్టం. సేవకుడు అంటే సిలువను మోయటమే కష్టం. నా దేవుని బిడ్డలారా, ఇటువంటి సేవకులు వెంబడించండి, మిమ్మల్ని క్రీస్తుతో కూడా సమానంగా చేయగలిగే. అందుకనే పౌలు అంటాడు, నేను నేర్పరి అయిన శిల్పికారుల వలె మిమ్మల్ని చెక్కుతున్నాను. స్తోత్రం, చెబుదా హల్లెలూయా. ఎందుకు ఎక్స్ట్రాలు, ఎందుకు ఇదనంటే, ఈ మొక్కడు ముగించాను, అయిపోయింది. ఎందుకు చేస్తున్నారంటే, అసలు ఈ పని చేసేవాడికే క్రీస్తు పరిపూర్ణత అర్థం కాల. అది ఇప్పుడు ముందు హైట్లోకి ఎత్తేసాడు కదా, హైట్లోకి ఎందుకు ఎత్తాడంటే నన్ను చూడలా, నా హైట్ ఎంతో తెలియలే ఆయనకి. ఈరోజు చాలా మంది సేవకులు అంతే ఉన్నారు. యేసు ప్రభు గుణాతిశయములు ఎటువంటివో, ఆయన స్వభావం ఎటువంటిదో, ఆయన చిత్తం ఏమిటో చాలా మంది సేవకులు వాక్యం తెలుసు, వాక్యంలో ఉన్న దేవుని స్వభావం తెలియదు. అది చోట్ల వాక్యం చూస్తున్నారు. ఒక ఆవిడ ఉంది రాజమండ్రిలో, ఒక ఆవిడ చాలా నా నేచర్కి భిన్నంగా వాక్యం చాలా స్పీడ్గా చెప్తున్నాను. కారణం ఏంటంటే ఆహారం పిలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. రాజమండ్రిలో సిస్టర్ గారు అన్నారు, బ్రదర్ నేను 150 సార్లు బైబిల్ చదివాను అన్నాడు. 150 సార్లు బైబిల్ ఫాస్ట్గా నేను చేయలే ఆ పని. ఎంత అవమానం నాన్న మనకి. రతన్ గారు బాగున్నాడా? మీ ఇద్దరు ఫోటోలు ఎక్కువ చూస్తున్నాను. పాటలు పాడొద్దు, నువ్వు పాటలు కూడా పాడు, కానీ సేవ చేయని చెప్పింది నేనే. పాటలు పాడేవారిని ఎప్పుడైనా ఆపేస్తారు, మీకంటే ఎక్కువగా పాడేవాడితో ఆపేస్తాడు. సేవని ప్రభువు కూడా ఆపడని చెప్పారు. అలాగే అన్న తప్పకుండా చేస్తానన్నాడు. సమ్వేర్ ఎక్కడో ఈ మధ్య తగిలాడు, కలిశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అనంటే, ఇప్పుడు సేవకుడికి ఖచ్చితంగా ఒక విశ్వాసిని సంపూర్ణం చేయాలంటే దేవుని సంపూర్ణత ముందు ఎవరికి అర్థం అవ్వాలి? అది ఇప్పుడు చూసే అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎత్తు. అది చపలు కొడదామా గట్టిగా? హల్లెలూయా. ఇలా తయారు చేయటం ద్వారా సేవకుడు, సంఘము రేపు క్రీస్తుతో కూడా పరలోకంలో కూడా సమానంగా కూర్చుంటాం. ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడిందంటే, జయించిన ప్రతివానిని నాతో పాటు నా తండ్రి సింహాసనంలో నేను కూర్చుంటాను, నా తండ్రి సింహాసనంలో నేను కూర్చుంటాను. ఇప్పుడు జయించిన ప్రతివానిని, ప్రతి విశ్వాసిని నాతో కూడా సమానంగా కూర్చోబెడతాను. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. చూసుకో, సరిపోయిందా? సమానంగా ప్రకటన గ్రంథంలో సేవకుని కూడా అంతే, సమానంగా కూర్చోబెడతాడు. అర్థమైందా? నా దేవుని పిల్లలారా, కమాన్, ఎవరైతే ఈ విశ్వాసిని క్రీస్తుకు సమానంగా కూర్చోబెట్టారో వారందరినీ క్రీస్తుతో పాటు సమానంగా ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాట. నా దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇక్కడ చేరినటువంటి వ్యక్తిగత జీవితంలో నీవు మొట్టమొదటిగా క్రీస్తుతో సమానంగా చేయబడటానికి నువ్వు ఇష్టపడితే ఈ భూమి మీద సకల ఐశ్వర్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దానితో
పాటు సమానమైన సింహాసనాన్ని దేవుడిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. తలలు వంచండి. క్లోజ్ యువర్ ఐస్, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఎన్నో విషయాలు చెప్పాలి కానీ చేతులెత్తుదా, రెండు చేతులు పైకెత్తు.